ఈరోజు దేవుని హెచ్చరిక. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయు. మద్యము అల్లరి పుట్టించు. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ విలువైన సామెతలను రచించినట్లు మనం గమనిస్తాం. ఈయనకు ఈ జ్ఞానం దేవునిని ప్రార్థించి అడిగి పొందుకున్నట్లుగా రాజులు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. జ్ఞానులు చెప్పే మాటలు చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉంటాయి అని ప్రసంగి 12వ అధ్యాయం 11వ వచనంలో చెబుతారు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుచుదురని, దీనులకందరికీ అన్యాయము చేయుదురని సొలొమోను తల్లి 31వ సామెత 4వ వచనంలో బోధిస్తుంది. ఈ మద్యానికి అలవాటయ్యేవారికి శ్రమ, దుఃఖము, జగడములు, చింత, హేతువు లేని గాయాలు, మంద దృష్టి, మంద బుద్ధి గలవారై అలా వారి జీవితంలో నాశనమైపోతారని, ద్రాక్షారసము ఎర్రబడగా తళతళలాడుచుండగా త్రాగడానికి దాని వైపు చూడొద్దని, చూస్తే దానిని సేవించే వారిని అది సర్పము వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటు వేస్తుంది, విపరీతమైనవి కన్నులకు కనబడతాయి, వారు వెర్రి మాటలు పలుకుతారని సొలొమోను 23వ సామెత 29 నుంచి 35 వచనాల్లో హెచ్చరిస్తాడు. ఆదికాండం 9వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చూస్తే, నోవహు జలప్రళయం తర్వాత వ్యవసాయము చేయను ఆరంభించి వస్త్రహీనుడుగా ఉన్నట్లు ఆ స్థితిని హాము అను నోవహు యొక్క 2వ కుమారుడు చూచి తన అన్నలకు చెప్పగా తండ్రి హామును శపించినట్లు రాయబడింది. అంతా వెక్కిరింతల పాలు అన్నట్లయింది. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం నుంచి 36 వచనాల్లో సొదొమ గొమొర్రాలు దేవుని ఉగ్రతకు కాలిపోయిన తర్వాత లోతు కుమార్తెలు ద్రాక్షారసాన్ని లోతుకు త్రాగించి పాపము చేస్తారు. అంతా వెక్కిరింతల పాలు అన్నట్లే అయ్యింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 36 నుంచి 38 వచనాల్లో మాయోనులో ఆస్తి గలవాడైన నాబోలు భాగ్యవంతుడుగానే అతడు ఉంటాడు, కానీ చర్యలను బట్టి చూడగా అతడు మోటువాడని, దుర్మార్గుడని 25వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. సమాధానంతో మాట్లాడిన దావీదు రాజుతో నాబాలు చాలా దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడి దావీదెవరో తెలియదు అన్నట్లు మాట్లాడి ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషిస్తూ మత్తుగానుంటాడు. భార్య అబీగయలు తెల్లవారే వరకు మంచి చెడు తన భర్తతో నాబాలుతో ఏమీ చెప్పకుండా తెల్లవారిన తర్వాత తాను ద్వేషించి దుర్భాషలాడిన విషయం తెలిసి దావీదు నీ మీద పడుటకు 400 మందితో తను కత్తులు ధరించి నీ మీదికి వచ్చారు, అది రాత్రి అని రాత్రి విషయాన్ని చెబుతూ ఉండగానే త్రాగిన మత్తులో ఇంకా మునిగి ఉన్న నాబాలు భయముతో అతని గుండె పగిలి రాతి వలె బిగుసుకొని పోతాడు. 10 దినముల తర్వాత దేవుడు మొత్తుతాడు. నాబాలు చనిపోయినట్లుగా అతడు జీవితం వెక్కిరింతల పాలు అన్నట్లుగానే అయ్యింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో ద్రాక్షారసము త్రాగడంలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము అదే ద్రాక్షారసాన్ని కలపడంలో తెగువ గలవారికి, ఎక్స్పీరియన్స్ కలిగిన వారికి శ్రమ అని ప్రవక్త యెషయా హెచ్చరిస్తాడు. ఈ ద్రాక్షరసం త్రాగేవారు మద్యం నిండారులుగా తాగుదాం రండి, నేడు జరిగినట్లు రేపు మరి లక్షణంగా జరుగుతుందని మానలేని స్థితిలోనికి వెళ్ళిపోతారని హెచ్చరిస్తాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో ద్రాక్షారసము వలన సొక్కి సోలిపోతారని, మద్యము వలన తత్తరపడుతారని, అంటే దడతో వణికిపోతారని తెలియచేస్తాడు యెషయా గ్రంథకర్త. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బు పడతారని, వారు
అపహాసకులకు స్నేహితులవుతారని హోషియా ప్రవచిస్తాడు. హబక్కూకు ప్రవచిస్తూ 2వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో త్రాగి పొరుగువారి మానములను చూడాలని, వారి మానాలను చూపించుకుంటారని తెలియచేస్తూ, నేటి కాలంలో యవనస్తులు చేస్తున్న పాపం, వీడియో చాటింగ్ లాంటివి చూస్తున్న పరిస్థితులను కలిగి ఉన్న వారికి శ్రమ అని హబక్కూకు హెచ్చరిస్తాడు. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో వ్యభిచార క్రియలు చేత, ద్రాక్షారసపానము చేయుట చేత, మద్యపానము చేత మత్తులైపోతారని, వారు మతి చెడి వారు చెడిపోతారని, వారు బలహీనులవుతారని ప్రవచిస్తూ దేవుని వేదనను హోషియా తెలియచేస్తాడు. గలతీ పత్రికలో పౌలు ఇట్టి వారి కొరకు 5వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతూ, గలతీ పత్రిక 5:21లో మాట్లాడుతూ, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చేయువారు దేవుని రాజ్యమునకు అర్హులు కారని హెచ్చరిస్తాడు. కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఇలా అంటాడు: దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని హెచ్చరిస్తాడు. పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదని, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని సంఘాన్ని హెచ్చరిస్తాడు. కనుక ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. కనుక ఈ క్రియలు చేయువారికి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం లేదు. కనుక దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను గైకొని ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా ఉండే కృప ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.